హలో అండి. మీరు ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు రెగ్యులర్‌గా అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. జేఈఈ మెయిన్ అండ్ జేఈఈ అడ్వాన్స్‌డ్, ఆ తర్వాత జోసా కౌన్సెలింగ్, దాని తర్వాత సీసాట్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన అప్డేట్స్, గైడెన్స్ అంతా కూడా మీకు ఫ్రీగా ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ చూడండి, మనకి advanced intimation for allotment of examination city to the applicants of joint entrance examination main 2025 సెషన్ 1 అని చెప్పేసి మనకు ఒక నోటీసు రిలీజ్ చేయడం జరిగింది. సో నోటీస్ ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు ఎవరెవరైతే మీరు జేఈఈ మెయిన్ ఎగ్జామ్కి సెషన్ 1కి అప్లై చేశారో సో వాళ్ళకి సెంటర్ ఎక్కడో అని మీకు ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా. సో ఆ సెంటరు ఏ సిటీలో పడే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ముందుగా మనకి అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో అది తెలుసుకునే ముందు ఒకసారి చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. మేబీ మళ్ళీ ఒకసారి మనము చెప్పుకుందాం. ఇది 22nd, 23rd, 24th, 28th అండ్ 29th ఈ డేట్స్లో మనకి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. సో ఏది పేపర్ 1 అంటే బీఈ బీటెక్ ఎవరైతే పేపర్ 1కి అప్లై చేశారో వాళ్ళకి. సో దాంట్లో కూడా మళ్ళీ మనకి ఈ రోజుల్లో ఈ డేట్స్లో 2 సెషన్స్ కండక్ట్ చేస్తారనమాట. షిఫ్ట్ 1 9 o'clock నుంచి మధ్యాహ్నము 12 గంటల వరకు ఉంటుంది. తర్వాత సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 3 o'clock నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఉంటుందన్నమాట, 6 o'clock వరకు. సో ఇవి టైమింగ్స్ మనకి. కాబట్టి చూసుకోండి, మీరు పేపర్ 1కి అప్లై చేస్తుంటే ఈ డేట్స్లో మీకు ఏ డేటు వచ్చిందనేది మీకు హాల్ టికెట్లో అంటే అడ్మిట్ కార్డులో తెలుస్తుంది. తర్వాత ఏ షిఫ్ట్ అనేది కూడా అడ్మిట్ కార్డులోనే ఉంటుంది. ఓకే, ఇక మనకి పేపర్ 2A 2B 2 పేపర్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి 30వ తారీఖు అంటే జనవరి 30వ తారీఖు సెకండ్ షిఫ్ట్లో అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సెషన్లో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి ఒక సెషనే పెట్టారు, ఒకరోజు ఒక సెషన్ మాత్రమే, ఎందుకంటే దీనికి తక్కువ మంది క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి. సో ఈ ఫస్ట్ పేపర్ మాత్రము మనకి 1 2 3 4 5 డేస్ ఉంది అండ్ 2 షిఫ్ట్స్ అంటే మొత్తం 10 సెషన్స్ 10 షిఫ్ట్స్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అంటే అందరూ కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సెషన్, ఏ రోజు ఏ సెషన్లో మీకు వస్తుంది అనేది అడ్మిట్ కార్డులో తెలుస్తుంది. దానికంటే ముందు అసలు మీ ఎగ్జామ్ సెంటర్ ఏ సిటీలో పడుతుంది అనేది ఇక్కడ తెలుసుకోవడం కోసం మనకి ఈ ఫెసిలిటీ అయితే వాళ్ళు కల్పించడం జరిగింది. సో మనం ఈ JEE main.nta.nic.in అనే వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఓకే, 10వ తారీఖు నుంచి మనకి అవైలబుల్గా పెట్టడం జరిగిందనమాట. సో అది ఎలా చూసుకోవాలి అని అంటే చూడండి, ఇక్కడ ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినట్లయితే JEE main.nta.nic.in అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంది చూడండి, ఇక్కడ రైట్ సైడ్ కింద ఇక్కడ అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ ఫర్ జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 అని ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. లాగిన్ త్రూ అప్లికేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మీ జేఈఈ మెయిన్ అప్లికేషన్ నంబర్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో రిజిస్ట్రేషన్లో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డే, మంత్ అండ్ ఇయర్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ని మీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చూపిస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఒకవేళ మీకు ఇది కనబడకుండా సరిగా లేకపోతే మీరు ఈ రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మేబీ ఇది మళ్ళీ మారిపోతుందన్నమాట. ఓకే, ఎగ్జామినేషన్ ఇది ఇక్కడికో వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఒకసారి క్లిక్ చేద్దాం ఇది. సో ఈ విధంగా ఓకే, అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూడండి, ఇక్కడ మారిపోయింది క్యాప్చా కోడ్. సో ఈ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ స్లిప్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇది హాల్ టికెట్ కాదు, అడ్మిట్ కార్డు అసలు కాదు. సో అడ్మిట్ కార్డు మీరు అంటే ఎగ్జామ్కి మీరు అటెండ్ అవ్వలేరు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఈ పాయింట్ని ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో ఇది మీ హాల్ టికెట్ కాదు, మీ అడ్మిట్ కార్డు కాదు. సో మీరు తప్పకుండా మళ్ళీ మీ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదు కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత అది డౌన్లోడ్ చేసుకొని
ప్రింట్అవుట్ వీలైతే కలరు లేదంటే కనీసం బ్లాక్ అండ్ వైట్ అయినా తీసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఏదైతే ఉందో సిటీ సెంటర్ అదే ఎగ్జామినేషన్ సెంటర్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకొని వెళ్తే మిమ్మల్ని అలౌ చేయరు. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఫర్దర్గా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.